హలో, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోతుందండి వీడియోలు పెట్టి. మీరు చూసిన లాస్ట్ వీడియో కూడా నేను సంక్రాంతి పండగకు ముందు ఎప్పుడో చేసిన వీడియో అనమాట. విషయం ఏంటంటే అండి, భోగి పండగ రోజు మొదలైంది నా ప్రస్తావన. భోగి పండగ రోజు కారుకి వెళ్ళా. ఎక్కడంటే పిడుగురాళ్ళ దగ్గర అనుపాలి అని ఒకటి ఉంటుంది, ఆ ఊరు వెళ్ళా. భోగి రోజు అక్కడే ఉన్నా, సంక్రాంతి రోజు అక్కడే ఉన్నా. సంక్రాంతి రోజు వచ్చానమాట. ఆ పొద్దున్నే వేరే ఊరు కారుకి వెళ్ళా. మళ్ళీ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ తెల్లారి పొద్దున్నే నెల్లూరు కారుకి వెళ్ళా శనివారం రోజు. ఆదివారం రోజు ఒక్కటే ఖాళీ, సోమవారం నిన్న కలిసి మళ్ళీ నిన్న ఒంగోలు కారుకి వెళ్ళా. దాదాపుగా 6-7 రోజుల నుంచి కారుకి వెళ్తాను, 6 రోజుల నుంచి అనుకుంటాను. అందుకనే వీడియోస్ తీయొచ్చు, కానీ ఏం ఉద్దేశం ఏంటంటే అందరూ పండుగ ఝాన్సీ అడిగింది వీడియోలు తీయండి అని చెప్పంటే, అందరు పండగ ఆడవాళ్ళు ఉంటారు ఝాన్సీ, ఎవరు చూస్తారు వీడియోలు ఇప్పుడు ఎవరు చూస్తారులే అని చెప్పాను. పండగ చేసుకుని ప్రశాంతంగా ఎవరు ఊర్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే చూస్తారు, అప్పుడు చేద్దాంలే ఝాన్సీ అని చెప్పి వాస్తవంగా నేనే ఆపానండి. అందుకని వీడియోస్ రాలేదు. ఇకపోతే టైం అయితే ఝాన్సీ టైం లేదు, ఝాన్సీ అయిపోయింది. సరే లేవర్లే కానీ ఎక్కడికంటే పెదవుడిపల్లి దగ్గర సిద్ధార్థ హాస్పిటల్ ఉంది కదండి, ఆ రైట్ సైడ్ హాస్పిటల్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. ఇదిగో ఈయన తీసుకెళ్దాం అనుకున్నాను చిన్నవాడిని. బయట చూస్తే గుండెకాయ గలగలడిపోతుంది. అందుకని చెప్పి 7 రోజులు వాడు దిగి కిందకి పంచలో నుంచి, ఇది 7వ రోజు వాడే తీసుకెళ్దాం. సరిగ్గా ఆడైతే కొంచెం మనల్ని సేఫ్గా తీసుకెళ్ళగలదు. రండి పరిస్థితి ఎట్లా ఉన్నారు, పండగలు ఎలా జరుపుకున్నారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఊర్లకు వెళ్ళలేక చాలా బాధపడిపోయి ఉంటారు పండగలకు వచ్చి సిటీల నుంచి. పరిస్థితి 6 గంటలకు నేను కాల్ చేయాలి కర్లపాలెంలో. ఎగ్జాక్ట్గా 8:30 కల్లా హాస్పిటల్ దగ్గర ఉండాలన్నమాట. సరే చేసి యారయ్యా రష్ తీసుకుంటున్నావా? బండి ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి కాబట్టి, బ్యాటరీ డెడ్ అయిపోయింది కాబట్టి ఈ 6 రోజుల్లో 2 సార్లు మాత్రం స్టార్ట్ చేశానండి. ఝాన్సీ చాలా తాపు పొయ్యి పడింది నీకు దడితో. వెళ్తున్నా. కొట్ల గోపలాకుండా వెళ్ళిసారి పడుతుంది. మంచు ఉంటుందండి, మామూలుగా లేదు మంచు. రోడ్డు కనపడితే ఎలాగో వెళ్ళొచ్చండి, రోడ్డే కనపడుతుంది చూడండి, అంత దారుణంగా ఉంది. ఇక అదిగాక చలి అసలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అందుకనే నేను ఆటోని ప్రిఫర్ చేయడానికి రీజన్ అనమాట. చూడండి ఏం కనిపించట్లా, కళ్ళు ముందు పెట్టి చూడాల్సి వస్తుంది రోడ్డు కనిపించేదానికి. చూడండి చిన్నప్పటి నుంచి చూస్తున్న రోడ్డు కాబట్టి సరిపోయింది. కొత్త రోడ్డు అయితే అంతా అస్సాం అనమాట. అసలు ఏం కనిపించట్లా రోడ్డు అసలుకి. వీడియోలో కాస్త అట్ట కనపడుతుంది కానీ లోపల కూర్చుంటే అసలు కనిపించట్లేదండి. వామ్మో టైం అయితే అయిపోతుంది. అమ్మో ఊరు నాయను, ఎదురు అడగవలసి వస్తుందండి. మనుషులు ఉన్నారా, రోడ్డు ఉందా, పశువులు ఉంటాయా, ఏందనేది. అయ్యయ్యో ఓయ్ బాబాయ్, బాబాయ్ నువ్వు భలే ఓడివే, రోడ్డు పక్కన కూర్చున్నావు, కనీసం ఒక లైట్ కూడా వేసుకోకుండా భలే ఓడివే. అవి ప్రమాదాలకు దారి తీస్తాయండి. ఏదైనా పెద్ద వెహికల్స్ అయితే ఇబ్బంది. ఆయన పాపం చేరుకు నీళ్లు పెడతాడు, కూర్చున్నాడు. కనీసం ఏదైనా లైట్ అన్న వేసుకుంటే ఒక మనిషి ఉన్నాడు, లేకపోతే ఏదైనా తెలిసిద్ది మనకి.
ఏం లేకుండా సైలెంట్ కూర్చున్నాడు ఆయన. ఇక్కడేమో రోడ్డు కనపడితే అంతంత మాత్రం ఉంటే. అదండి సంగతి. కారు కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు చెయ్యవే చలి, ఏం చేస్తావు? మంచులు అంటే కనపడదు, నెట్టగట్టెళ్ళాలి. చలి మాత్రం ఏం చేయలేదు, ఎందుకంటే మనకి కారులో హీటర్ కూడా ఉండిద్ది, వెచ్చగా వచ్చింది గాలి. ఇవ్వండి, కారులో కూడా ఏమీ కనిపించట్లేదు. కాకపోతే మనం జాగ్రత్తగా వెళ్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది కర్లపాలెం నుంచి బాపట్ల వెళ్ళే మెయిన్ రోడ్ అండి, NH-216. దాని మీదే అట్టుంది. ఏదన్నా లైట్లు వేసుకుని దగ్గరకు వచ్చిన తర్వాత ఓహో ఇది లారీయా కారా బైక్ అని అర్థం అవుతుంది. అది చూస్తున్నారు కదా. ఇంకా ఇటు గుంటూరు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఇట్లా అద్దం ముందుకు వెళ్ళిపోయి కారులో కూడా చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏమొస్తుంది అనేది. ఏదేమైనప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే వెళ్ళండి. చూడండి ఎట్టుందో, ఏందో ఆకాశం భూమి మీదకి వచ్చినట్టు. పెదావుట్టుపల్లి దగ్గర పెన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్కి అయితే వచ్చానండి. కొత్త హైవే ఓపెన్ చేశారండి. కొత్త హైవేలో వస్తే ఎక్కడంటే మన కాజా టోల్ ప్లాజా దాటాక వస్తుంది, లెఫ్ట్లో వస్తుంది. ఆ నుంచి చూస్తే తుళ్ళూరు ఎన్ని తిప్పుకుంటూ తీసుకొచ్చే వరకు ఈ టైం అయింది. అయ్యో ఎండలో పెడదాం ఈ సమయంలో. అదండి పరిస్థితి. యాక్చువల్లీ మా బాబాయ్ ఇక్కడే పక్కనే అండి ఉండేది. అయితే ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను వెళ్తా బాబాయ్ దగ్గరికి. ఇప్పుడు ఏంటంటే త్వరగా అయిపోయిద్ది అనమాట ఆంటీ వాళ్ళకి, అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళిపోదాంలేమ్మా అన్నారు. అందుకని బాబాయ్ నేను రమ్మన్నా, ఆయన వస్తాడనమాట కారు వేసుకొని. అదే మీరు లాస్ట్ వీడియోలో ఒకసారి చూశారు, ఏం కారు, టాటా నెక్సాన్ కారు, బాబాయ్ నేను వెళ్ళాం కదా వెనక ముందు. ఆ కారు వేసుకుని ఆయన ఇక్కడికి వస్తా అన్నాడు. అది పరిస్థితి. మా బాబాయ్ అయితే వస్తున్నాడండి. ఇది వేర్ ఈజ్ యువర్ కార్ మ్యాన్? యాడా వస్తున్నాడు. బాబాయ్ ఇక్కడ ఎక్కడరా పక్కకురా. అదిగో టాటా నెక్సాన్. ఆడే పార్క్ చేస్తాడు. చూడండి ఎన్ని కార్లు పార్క్ చేసినాయి. ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదండి పూర్తి మా బాబాయ్ చట్ట ఇంజిన్ ఆపాడు. అన్నోళ్ళు ఫోన్ చేసి వెళ్దాం అన్నారు. డిసప్పాయింట్మెంట్. అడుగుండి వెళ్తున్నాడు. అదండి పరిస్థితి. 3:30 అవుతుందండి. వచ్చేసాము కర్లపాలెం. కారు పెడితే ఇంటికి వెళ్ళవచ్చు. అరే బాబు, సంపాదన మొత్తం సరిపోయిందండి. ఈరోజు సంపాదించింది మొత్తం ఖర్చులు అయిపోయేది. చాలా కొనాలండి విజయవాడలో. ఇంటికెళ్ళైతే చూపిస్తా మీకు. టైం చాలా అయిపోతుంది. ఇలా ఫాస్ట్గా అన్నది తినాలి. అన్నది అంత టైం లేదు విజయవాడలో. అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసాం అన్నమాట. దాని విషయం ఇంటికాడ కలుసుకుందాం. ఇంటికి వచ్చి ఆకలి అయిందండి. ఆకలి అయితే తేలిపోయింది అందరికి. మీరు ఛానల్లో చూసుకోవచ్చు. అవును. పోతే
నా సంపాదన అంతా సరిపోయిందని చెప్పాను కదండి. ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తా. నా కోసం నేను కొనుక్కున్నది ఇదిగోండి డిమార్ట్లో చెప్పులు. బాగుండే రకరకాల చెప్పులు చూసిన తర్వాత 92 రూపాయలకి ఇవే వచ్చినాయి. ఈ చెప్పులు ఎందుకు కొనాలంటే మొన్న చెప్పు దిగిపోయి ఏ ఊరు వెళ్ళానా, విజయవాడ ఆడ దూరం, నెల్లూరా ఒంగోలా ఏదో ఊరు మొత్తానికి చెప్పు దిగిపోయి అట్టగా ఏలాడుకుంటూ వెళ్ళా. 2వ రోజు 3వ రోజు చెప్పు కుట్టించా. ఉండాలి అనుకునే వరకు ఆ చెప్పు కూడా కుట్టించి కూడా రోడ్డు కానుకుంటా అదే దారం కూడా దిగిపోతుంది. అది ఎప్పుడు హ్యాండ్ ఇచ్చిందో తెలియక చాలా తక్కువ రేటుకి ఉన్నాయి అని చెప్పేసి, బాగున్నాయి కొంచెం గట్టిగా పడి ఉంటాయని చెప్పేసి చెప్పులు కొన్నా 92 రూపాయలు పెట్టి. ఇక అది విషయం. ఇకపోతే ఇది ఏమో కాళ్ళ దగ్గర మ్యాట్ అండి. ఇది దగ్గర ఝాన్సీ చూపించు. చూసారు కదండి ఈ ఎంత హైట్గా ఉన్నాయి. ఇటు చూపించు. బయట ఇసుక మొత్తం ఇంట్లోనే ఉంటుంది. ఇది ఇసుక మొత్తాన్ని బయట ఆపేసినట్టు కనపడుతుంది, ఎందుకంటే ఇదంతా ఇవి ఉన్నాయి కాబట్టి. కాదు దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే కింద గ్రిప్ ఏమి ఉండదు, రబ్బర్ అయితే ఆగిద్ది. కానీ ఇక ఇది ఆపడమే దీన్ని. అర్థమే బాగుంది. ఇక ఈ విషయానికి వద్దామండి. ఈ లిక్విడ్స్ ఏంటంటే 1 టౌన్లో మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి ముందుకు వస్తుంటే రథం సెంటర్ ఉండేది. ఆ రథం సెంటర్కి కొంచెం ముందుకు రంగా లెఫ్ట్ సైడ్లో అది నాకు నుంచి మీకు చదువుదాం అనుకుంటుంటే పేరు గుర్తురాట్లా, 3 అక్షరాలు ఉండేది, గే అనే వచ్చింది పేరు. ఆ షాప్లో లిక్విడ్స్ అయితే ఆంటీ తీసుకుంటుంటే కారుగల్ల ఆంటీ, నేను కూడా అసలు వెళ్తే ఎట్ట పని చేస్తే తెలియదు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి కొనేసేస్తాం అనమాట. అట్ట చెప్పాడు. ఎందుకంటే 1/2 లీటర్ వాడండి, నచ్చకపోతే మిగతా 30 లీటర్ ఎత్తుకొచ్చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే అంత దూరం వెళ్ళి ఎవరు కానీ కొనుక్కున్నాక లోకల్ వాళ్ళే చెప్తారు కదా, చుట్టుపక్కల వాళ్ళే చెప్తారు కదా. 2 రంగు డబ్బాలు ఎత్తుకొచ్చాడు 3. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. ఈ ఝాన్సీ పద్దాకు ఫోన్ చేసి ఈ స్క్రబ్బర్లో అదే రుద్దే ఏమి లేవు అని చెప్పంటే ఝాన్సీ కోసం అంట్ల కోసం ఈ ఒక 5 ఈ బెస్ట్గా ఉంటాయి అంటుండే. ఇది ఒక్కొక్కటి 13 రూపాయలు పడింది మనకి. 5 13 ఇవి. ఇకపోతే బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఇది జస్ట్ ఇది ఇట్లా ఉండిద్ది అనమాట హ్యాండ్లో. దీనికి గుచ్చితే ఇక్కడ ఉన్నాయి చూడండి కణుపులు. ఇవి ఇట్లా గుచ్చి మనం బాత్రూమ్ టైల్స్కి ఏదన్నా లిక్విడ్ వేసి కొడతాం కదా, తోముకుంటాం అనమాట. దానికోసం ఇది. వీటి రేట్లన్నీ మీకు స్క్రీన్ మీద వేస్తా చూడండి. నేను ఫోటో తీసుకున్నాను, ఏది ఎంత పడిందో మొత్తానికి పడినాయి అనమాట. ఇక ఇదొకటి. ఇది మామూలు అది ఏదో చెప్పాడు మ్యాగ్నెటిక్ అతుక్కుంటా చూపిస్తున్నాడు, అతికిచ్చి చూపిస్తున్నాడు. మామూలు వీటిలో ఆయన సేల్. ఇది వచ్చేసరికి 38 రూపాయలు పడిందండి. అన్నిటికీ యూజ్ అయ్యింది అంటాను. 10 రూపాయలే కానీ అది అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపించాడు. అది వేరు ఇది వేరు. అవి ఐస్కాంతం పెడితే అతుక్కుంటున్నాయి. అవి 10 రూపాయలు. ఇది అతుక్కుంటున్నా, ఇది ఒరిజినల్ అంట ఏందో. సరే ఆయన చెప్పాడు కాబట్టి మనం పద్దాకి వెళ్ళాం కాబట్టి విజయవాడ ఒకసారి చూసాము. ఇది ఒకటి. ఇక ఎప్పటి నుంచో పిల్లలు బాత్రూంలో ఏదో ఒకటి లిక్విడ్ తీసుకురామంటున్నారు, అదే స్మెల్ కోసం. ఈ లెవెండర్ అనేది నేను ప్రతిసారి తెచ్చేది. అది ఏమది కంపెనీ ఓడోనిల్ తీసుకొస్తాను. అది 30 రోజులు అని చెప్తారు కానీ 30 రోజులు రాదు మనకి. ఇది చూసావు కదా కవర్లో ప్యాక్ అయ్యింది. ఇది దగ్గర రండి చెప్తా. ఇది వచ్చేసరికి 90 రూపాయలు ఉంది. దీని మీద రేటు ఎంత వేసాడో తెలియదు. ఇది ఒక కవర్లో సీల్ వేసి వచ్చింది చూడ, డ్రమ్ లాగా. మీ బాత్రూమ్ చిన్నదైతే ఫినిష్ తీసుకుని ఒక బొక్క వేసి తగ్గించేయండి, అంతేనాగా. 4 నెలలు 5 నెలలు వచ్చింది అన్నది. ఏంది ఒక బొక్క అయితేనే సూత్తో బొక్క వేస్తే ఆ స్మెల్ 4-5 నెలలు వచ్చిందంట. మీకు పెద్దది కొంచెం బాత్రూమ్ ఇంకా ఎక్కువ స్మెల్ కావాలనుకుంటే 2వ బొక్క వేయండి అన్నాడు. అంతే. సూత్తో ఫినిష్ తో జస్ట్ ఒక హోల్ చేయమన్నాడు, అదే అట్లా తగిలించేయమన్నాడు. ఈ స్మెల్ బాగుంటుంది, ఎయిర్ ఫ్రెషనర్. ఇది 90 రూపాయలు. ఇది ఒకటి. ఇక అయిపోయినాయి కాబట్టి చెప్పులు కూడా అయిపోయినాయి కాబట్టి
ఇక మన ఈ రంగుల్లోకి వద్దాం. ఇది బులుగు, ఇది పసుపు, ఇది పచ్చ. ఏంటి డిటర్జెంట్ మనం ఈ వాడతాం కదండి, సరుకులు. నాకు డిమార్ట్లో దీని దత్తనికి వెళ్తే ఝాన్సీ సరుకు తీసా అంటుంది. సరుకుకి దాని అమ్మమ్మ లాంటిదంట ఇది. నువ్వు 100 గ్రాములు సరిపేస్తే, 100 గ్రాములు సరుపు తూకం వేసి నీ బట్టల్లో రోజు 100 గ్రాములు సరిపేస్తే దీన్ని 12 గ్రాములు వేయమన్నాడు. జస్ట్ 12 గ్రాములు. అట్ట తెలిసి దానిలా ఒక మూత 2 మూతలు వేసుకోవాలి. అప్పుడు ఎక్కువ బట్టలు ఉంటే ఇంకో మూత వేసుకో. ఇది చెక్కగా ఉంది చూసావా, ఎంత చెక్కగా ఉందో చూడు. ఏంది ఇప్పుడు మనకి సరిపోయాడు అనుకో, నెల వచ్చింది అనుకో. ఇప్పుడు ఇది నెల రాకపోతే తెలియదు, కాదు తెలియదుగా. ఇది ఇంకెక్కువ రావాలి. ఈ ఒక మూతే కదా జాన్సీ నువ్వు వేసేది. అవును, మూత 2 మూతలు వేస్తావు. ఇది అప్పుడు అట్ట చేయి, మాకు దాన్ని బొక్కపడు. ఎట్లయినా కానీ నువ్వు ఎట్లయినా వేసుకో. అదైతే చెప్పారు అనమాట. ఇది చాలా రావాలి. ఇది 180 రూపాయలు ఎంత ఉంది. స్మెల్ కూడాను డిటర్జెంట్ స్మెల్. ఇది వాషింగ్ మిషన్లోకి వాడుకోవచ్చు, మాన్యువల్గా మనం ఉతుక్కునే దానికి వాడుకోవచ్చు. అట్లా చెప్పాడు. ఇది పోతే ఇది రంగుని బట్టి చెప్పొచ్చు. అంటుల్ది కానీ నీవు అంటులు తోముకునే ఇది ఉండిద్ది, ప్రిల్ ఏదో ఉంటాయి కదా. అంటే ఈ లిక్విడ్ నేను చేస్తాను చూసి, విమ్ జెల్. అదంతా అది 15 రూపాయలు ఉంది, 30 రూపాయలు ఉంది. పెద్దగా ఉంటాయి కదా. ఇది జస్ట్ నువ్వు ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకుని 2-3 చుక్కలు, 2 లేదా 3 చుక్కలు అవునా వేసి గిల కొడితే ఇట్లా మురుగు వచ్చేసింది అనమాట. అంటే నువ్వు ఇది మొత్తం కనీసం ఒక 20 లీటర్లు 30 లీటర్ల నీళ్ళలో వాడుకోవచ్చు. అవునా, అర్థమైందా? ఊరికి పోతం కాదు, జస్ట్ 2-3 చుక్కలు. అది ఇది ఒకటే తీసుకున్నాను అంటులు తోమేదానికి. 2 క్లారిటీ వచ్చినాయి. ఈ పచ్చ డబ్బా ఎందుకు? ఈ పచ్చ డబ్బా మన లైజాల్ ఎంత? లైజాల్ అది 30 రూపాయల. లైజాలా 70 రూపాయలు తెచ్చింది మొన్న. 70 అది 30 కదా. 70 రూపాయలు అది. అవునా? ఆ లీటర్ వచ్చేసరికి 180-200 దాకా ఉంది. ఇది అయితే జస్ట్ ఒక చెంచా అంతే. ఇది నూరుకు వచ్చిద్దా? వచ్చిద్దా చూపిమన్నాడు. మీరు దీంట్లో ఏది మీకు నచ్చకపోయినా సగం వాడిన తర్వాత తీసుకొచ్చినా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఈ మొత్తం కలిపండి 944 రూపాయలు అయినాయి. ఈ 3 డబ్బాలు, ఈ అంట్లు పీసులు, ఈ అంట్లు పీసు, ఇది స్మెల్ వచ్చేది. ఇది 9 వస్తువులు అందచ్చావు అసలు. 3, 4, 5, 6, 7. 3, 4, 5, 6, 7, 8 సెట్. ఇది ఒకటి. ఇది మన కోసం తెచ్చుకున్నది. ఈరోజు నాకు ఆంటీ ఇచ్చిన డబ్బులు 1050 రూపాయలు. అందులో మనకి 8 రూపాయలు మిగిలింది. 8 రూపాయలా? మరి 940 రూపాయలు, 44 రూపాయలు, ఇది 92 రూపాయలు. 8 రూపాయలు, 10 రూపాయలు అంతా మిగులుతుంది సంథింగ్. అదండి నా సంపాదన. ఇక వీటి పనితనం ఎట్లా ఉందనేది వాడి చెప్దాం. ఇది మనం ఆ షాప్ని ఏమి ప్రమోషన్ చేయడం లాంటిది ఏం కాదులే, కానీ ఆయన అంత నమ్మకంగా చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఒకవేళ విజయవాడలో ఆ సర్కిల్ ఎవరైనా ఉంటే వెళ్ళి, ఆ పేరు గుర్తురా, అట్లా గెలాలియా ఏదో ఉంది, సంథింగ్ ఏదో గలీలియా కాదు, ఏదో ఉంది. ఆ షాపును అయితే ఒకసారి విజిట్ చేయండి. అదండి విషయం. మన సంపాదన ఆ రకంగా ఖర్చు అయిపోయింది. రేపు పొద్దున్నే కూడాను నర్సరాపేట వెళ్ళాలి, సేమ్ అదే కార్ వేసుకుని. ఈ వీడియో క్లోజ్ చేద్దామండి. ఇంకో వీడియో కలుసుకుందాం. బాయ్ అండి. ఈ రంగు నీళ్ళు ఎట్ట వాడాలో నేను తర్వాత అయితే చెబుతాను. బాయ్ అండి. బాయ్.